హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ చైత్ర. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఆల్ నోటిఫికేషన్స్ వన్స్ విల్ అప్లోడ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి వీడియో అని. మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేసి నేను కొన్ని క్యాప్చర్ చేశాను వీడియోస్. చూసారు కదా, ఇదైతే స్టార్టింగ్ ఇంకా పొద్దున్నే లేచిన వెంటనే మేమైతే ఇలా మామిడి ఆకులు అన్నీ పీక్కొచ్చి మళ్ళీ వేపు మామిడాకులు మొత్తం అన్నీ పీక్కొచ్చాం. తోటలో నుంచి పీక్కొచ్చి ఇలా దారంకి అన్నీ కుట్టేసి తోరణాలు కడతామన్నమాట. ఇంటికి అన్ని తోరణాలు, పూల తోరణాలు కాకుండా ఇలా మామిడాకులతో తోరణాలన్నీ కడతామన్నమాట. చూడండి ఇలా. అలాగే తోటలో మునక్కాయలు కూడా పీక్కొచ్చాము. అంటే మళ్ళీ చారులోకి వేయడానికి అవి మునక్కాయలు కూడా పీక్కొచ్చాము. ఇంకా నాన్న కుడుతున్నారు. కుట్టేది అయిపోయిన తర్వాత అన్ని వాకిళ్ళకి వేసాము. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అమ్మ ఇంకా లోపల పూజకి రెడీ చేస్తుంది. చూస్తున్నారు కదా, అమ్మ ఇలా అంటే మేము పెద్దల పండుగ చేసుకుంటాం కదా, దుత్త మళ్ళీ చెంబు చిన్నది ఇక్కడ. దుత్త అంటే తాత, అది చెంబు అంటే అమ్మమ్మ అనమాట. అలా ఫస్ట్ దుత్తకి బొట్లు పెట్టి తర్వాత దానికి పసుపు కొమ్మ పెట్టి దాంట్లో కాయిన్స్ వేసి తర్వాత ఆకులన్నీ పెట్టేసి మళ్ళా అంటే ఈ టెంకాయలు ఉంటాయి కదా, వీటికి అది జుట్టు అనేది ఉంటుంది కదా, అది ఎక్కువ నారు తీయకూడదు అనమాట. అట్లే ఉండాలి, నారు అట్లానే పెట్టాలంట పెద్దల పండుగ చేసుకునేటప్పుడు మనము. ఇంకా చూసారు కదా, అవి అలా పెట్టేసి ఆకులు అన్నీ మొత్తం నీట్గా జోడించి కాయలు పెట్టేసి వాటికి మనం బొట్లు మళ్ళీ అలా పెట్టి నగలు ఏమన్నా ఉంటే ఇంట్లో నగలన్నీ పెట్టేసి పూజించుకుంటాం అన్నమాట. మనం పెద్దల పండుగ చేస్తాం కదా, అట్లా అంటే ఇంట్లో మనం కొత్త బట్టలు తెచ్చింటాం కదా, చీరలు, మళ్ళీ అబ్బాయిలకైతే పంచలు, లుంగీలు, షర్ట్లు అలా అవన్నీ మొత్తం పెడతామన్నమాట. అలా మేము పెట్టాం చూడండి. టవలు, చీర, పంచ అలా పెట్టేసి డబ్బులు పెట్టి కొన్ని మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ. ఇంకా కొంచెం పేడతో అంటే వినాయకుడిని చేస్తామన్నమాట. వినాయకుడిని చేసి అక్కడ పెట్టేసి ఇంకా వేపు అంటే మనము కన్నడలో అయితే బేవు బెల్ల అంటాము, మనం తెలుగులో అయితే ఉగాది పచ్చడి అంటాము. ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా అలా. అది అంతా అయిపోయిన తర్వాత అమ్మ పూజ చేసింది ఫస్ట్. అమ్మ అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కరే చేసాము. ఇంకా అంటే పూజ చేసేది ఏంటంటే ఫస్ట్ మెయిన్ వచ్చేసి మనం పూజ చేసేటప్పుడు బ్రహ్మదేవునికి ప్రార్థించుకోవాలన్నమాట ఎప్పుడైనా కూడా. తర్వాతే మనం పూజించుకోవాలి ఇంట్లో. ఇంకా అది అయిపోయిన తర్వాత మన తోటలో ఉన్న పోలేరమ్మ దేవస్థానం కూడా వెళ్ళాము, అక్కడ పూజ చేసుకొని వచ్చాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకేముంది, ఇంకా వంట చేయాలి కదా. అంటే వంట ముందే చేసాము, ఎలా చేసుకున్నాం అనేది మీకు ఇక్కడ క్లిప్స్ యాడ్ చేశాను నేను. ఇక్కడ చూసారు కదా, మేము పూర్ణం రుబ్బుతున్నాం అనమాట. అంటే మిక్సీకి నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఒకసారి చెప్పాను మేము మిక్సీకి యూజ్ చేయమనేసి. సో అందుకనేసి రుబ్బుతున్నాము. అలా రుబ్బేసి మంచిగా అంటే రుబ్బితే బాగుంటుంది అనమాట టేస్ట్ మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేస్తే రాదు. ఇంకా నేను ఆకులు తిక్కుతుంటే అమ్మ చేస్తుంది మంచిగా, నాకైతే రాదు. ట్రై చేశాను, నేను చేస్తే అవి ఒకటైతే లండన్కి, ఒకటైతే అమెరికాకి, ఒకటైతే ఫారిన్కి వెళ్తాయి. అన్ని షేప్స్లో వెళ్తాయి అన్నమాట. ఇంకా ఇది చూడండి, ఇంకా గోళిస్తున్నాను అట్లా గోళించేది అయిపోయిన తర్వాత అమ్మ అయితే ఇంకా నీకు అది కూడా రాదు, నువ్వు చల్లుకుంటావు అట్లా ఇట్లా అనింది. లేదులే వస్తుందిలే అనేసి నేను అంటే మనం వీడియో తీసుకోవాలి కదా, అందుకే ఆమెను బయటికి పంపించేశాను. ఇంకా బయటికి పంపించేసి ఇంకా చూడండి వంటింట్లో నా ఆటలు నేను ఆడాను అసలు మంచిగా. మా అమ్మ ఏం చేశానో లోపల అని మా అమ్మ అరుస్తుంది బయట అని. ఏం లేదమ్మా, ఏం లేదు అంటూ మెల్లగా వీడియోస్ తీసుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఏమేమి చేసామంటే కోసిమ్ర చేసాము, వంకాయ చేసాము, ఇంకా అన్నము, చారు, మళ్ళీ బేళ్ళ చారు అంటే బేళ్ళ రసం, వడియాలు, ఓలిగలు, పాలు, నెయ్యి, బనానా, అంతే. ఇంకా చిత్రాన్నం ఇలా చేసాము.
ఇవన్నీ చేశాక మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత పూజలన్నీ అయిపోయాక అన్నీ ఒక చోట పెట్టాము. అరిటాకులో తిందామనేసి అనుకున్నాము. అరిటాకు అయితే అంటే మళ్ళీ మరుసటి వెనక రోజే పీక్కొచ్చాం అనమాట అరిటాకులు. అవన్నీ చినిగిపోయినాయి అనమాట. సో అరిటాకులు లేవనేసి ఇంకా ప్లేట్లో పెట్టుకున్నాము. పెట్టుకొని నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న ఎక్కడో దేవుడికి వెళ్ళారు. ఇంకా మేము ముగ్గురం మంచిగా అంటే అంతసేపు వరకు నియర్లీ ఆఫ్టర్నూన్ 1 అయింది. మేము భోజనం చేయలేదు. మొత్తం అందరము ఉపవాసమే. ఏమి అస్సలు టచ్ కూడా చేయలేదు, టేస్ట్ కూడా చేయలేదు ఏం వంటలు కూడా. 1 అయింది. 1కి అందరం ఒకేసారి కూర్చొని ఉపవాసం ఇడ్చాము. దేవునికి దండం పెట్టుకొని అందరం ఉపవాసం ఇడిచి మంచిగా అందరం కలుపుకొని తింటున్నాం. చూడండి, పాలు, నెయ్యి గుడాలు అలా బాగుంటుంది. మీరు కూడా ఫ్యామిలీతో పాటు తినండి. ఆ హ్యాపీనెస్సే వేరు, చాలా బాగుంటుంది. నేను కూడా అంటే మేము ఎప్పుడు బెంగళూరులో ఉంటాం కాబట్టి అలా ఊరికి వెళ్ళినప్పుడు ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాము. చూసారు కదా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఇంట్లో? మీకు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా నేను చెప్తుంటే. సబ్స్క్రైబ్ టు అవర్ అందుకే మా ఇంటికి వచ్చేసేయండి. కాకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.